డీజేల మోతలు డప్పుల శబ్దాలతో సాగిన నేతల ప్రచారాలకు తెరపడింది. సుమారు నెల రోజులుగా రాజకీయ పార్టీలు ఓదరగొట్టిన సభలు సమావేశాలు ముగిసిపోయాయి. దీంతో విశాఖ జిల్లా ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఎన్నికల ప్రచారం ఆగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారాలు ఆపాలని చెప్పిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ ప్రచారాన్ని అయితే 5 గంటలు ముగించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా హోరెత్తినటువంటి ప్రచారాల జోరు ఈ రోజుతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో మైకులు మోగబోయాయి, అదేవిధంగా డీజే సౌండ్లు కూడా ఆగిపోయాయి. దాదాపు నెల రోజుల పాటు డీజే సౌండ్లతో మైకుల హోర్లతో ప్రచారాలు నిర్వహించినటువంటి ర్యాలీల సందర్భంగా చేసినటువంటి హడావిడంతా కూడా ఒక్కసారిగా మోగబోయిందని చెప్పుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం. మరో 2 రోజుల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రచారాల హోరు, అదేవిధంగా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా రాజకీయ పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టాయని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి 2 రోజులు కూడా తెరచాటు రాజకీయ వ్యవహారాలకైతే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అత్యంత కీలకంగా విశాఖపట్నం కేంద్రాన్ని అయితే ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా చూస్తున్న నేపథ్యంలో ఓటర్ల దృష్టి కూడా విశాఖపట్నం జిల్లాలో విశాఖ కేంద్రం మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 38,38,38,000 మంది ఓటర్లు సుమారు 4,440 పోలింగ్ కేంద్రాల ద్వారా తమ ఓటు హక్కును అయితే ఈ నెల 13వ తారీఖున వినియోగించుకునేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉద్యోగస్తులు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఓటు వేసేందుకు నేతల తలరాతలు మార్చేందుకు ఓటర్లు కూడా ఎక్కడెక్కడో జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి ఓటర్లు కూడా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీని వెనుక కూడా రాజకీయ పార్టీలు కూడా చాలా తీవ్రమైన కృషి చేశాయని చెప్పుకోవచ్చు. ఈ 2024 అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాన పార్టీలకు కీలకమైన నేపథ్యంలో పూర్తిగా ఏ ఒక్క ఓటు కూడా వృధా కాకుండా రాజకీయ పార్టీలు అయితే పక్కా ప్రణాళికలు వేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రజలు కూడా తమ ఎవరికి ఓటు వేయాలనేది కూడా ఎప్పటికే మైండ్లో ఫిక్స్ అయినట్టుగా కూడా అంచనాలు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అత్యంత కీలకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారంలో తమ శక్తి వంచన లేకుండా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత ఆరోపణలతో కూడా ముందుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. అటువైపు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, ఇటువైపు ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కూడా తమ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను అయితే ఆకర్షించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా సుమారు నెల రోజులుగా ఆ ప్రచారాలతో హోరెత్తినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా ప్రస్తుతం ప్రశాంతంగా మారిందని చెప్పుకోవచ్చు. మరో 2 రోజుల్లో మొదలైపోయేటువంటి ఏదైతే పోలింగ్ ఉందో ఈ పోలింగ్కి సర్వం సన్నద్ధం కూడా అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పుడు పూర్తి ఏర్పాట్లో బిజీగా ఉంది. ఇది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.